గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతని వెంబడించును. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం అయినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్, డైకస్ రోడ్, నెల్లూరు. శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి చిన్న మందిరం ద్వారా, ప్రార్థనా మందిరం ద్వారా, చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి ఆ సంఘ పరిచర్యలో భాగమైనటువంటి టీవీ మినిస్ట్రీ. దీన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. చిన్న సంఘమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు నా వెనుకాల ఉండి సహాయ సహకారాలు అందించినటువంటి స్థానిక సంఘాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో ప్రభు కృపను బట్టి 1000కి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇక ప్రభు రాకడ వరకు ప్రభు చిత్తమైతే ఇలా కార్యక్రమం కొనసాగుతుంది. చాలా సందర్భాలు ఇక జరగదేమో, జరిపించలేమేమో, కుదరదేమో, వీలు పడదేమో, మనీ సెట్ కాదేమో, ఆర్థిక వనరులు సెట్ కావేమో, ఈ కార్యక్రమం ఎలా చేద్దాము అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో కూడా ఆలోచన స్థాయిలోనే ఉంటున్నప్పుడే దేవుడు అద్భుతంగా కార్యాలు చేశాడు. మానవుడు ఆలోచనల స్థాయిలో ఉంటే దేవుడు అద్భుతాల స్థాయిలో ఆది నుంచి ఇప్పటి వరకు ఉంటాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరు అందుకనే అద్భుతకరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఒక మంచి నేలగా వాక్య బీజము, అక్షయమైనటువంటి వాక్య బీజము మన హృదయములో విత్తబడినట్లుగా, మన హృదయములో మెత్తన చేయబడినట్లుగా, దున్నబడిన అనుభవం కలిగినట్లుగా, ఇంకా డైరెక్ట్గా విత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేలలాగా మన హృదయము, ప్రతి మానవ హృదయము, ప్రతి శ్రోత యొక్క, ప్రతి వీక్షకుని యొక్క హృదయం మారాలని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుని స్తోత్రం. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో కలిసి ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. స్తోత్రం. ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థించుకోవాలి. మీకోసం నేను, నా కొరకు మీరు ఇలా ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేయింగ్ ఫర్ ఈచ్ అదర్ ఇస్ ఎ బిబ్లికల్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు ఎవ్రీ బిలీవర్ ఇన్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా దేవా, మా రాజా, మా నాయకుడా, మా కాపరి, నిన్ను స్తుతిస్తున్నాం. యెహోవా ఈరే అయినటువంటి దేవా నీకు వందనాలు. యెహోవా రాఫా అయిన దేవా నీకు వందనాలు. యెహోవా నిస్సి అయిన దేవా నీకు వందనాలు. యెహోవా సిదికేను అయినటువంటి దేవా నీకు వందనాలు. యెహోవా షాలేం అయినటువంటి దేవా మీకు వందనాలు. యెహోవా షమ్మా అయినటువంటి దేవా, యెహోవా రూబా అయినటువంటి దేవా మీకు వందనము చేయిస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని స్తుతిస్తున్నాం. వి ఎగ్జాల్ట్ యువర్ name, Lord. We glorify your name, Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. ప్రభువా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి కొరకై మీకు వందనం చేస్తున్నాం. అయ్యా, మేము వ్యక్తులుగా మీ సన్నిధానానికి వస్తున్నప్పుడు ప్రభువా మా అవసరతలు ఎన్నో ఉన్నాయి. ప్రభువా అయ్యా, హైదరాబాద్ నగరంలోని మీ దాసులు నాయన పాస్టర్ జీవన్ గారు, వారి తల్లి గారు గత దినాల్లో యాక్సిడెంట్కి గురయ్యారు. వారి కాలు సమస్యగా ఉంది కనుక మీ దాసురాల్ని మీరు దర్శించండి. ప్రభువా అద్భుతమైన స్వస్థతను మీరు కలుగు చేయండి. ఇప్పటికే 3 హాస్పిటళ్ళు తిరిగి ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నటువంటి ఆ కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా మీ దాసులు పాస్టర్ జీవన్ గారి తల్లి గారు, పాస్టమ్మ గారు, మీ దాసురాలి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారిని అనగా పాస్టర్ జీవన్ గారి వాళ్ళ నాన్నగారిని, అయ్యా వారి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంటుండగా రోగశయ్య మీద యేసునామములో మీ దాసురాల్ని, మా ఆత్మీయ తల్లి గారైనటువంటి మీ దాసురాల్ని మీరు దర్శించమని అడుగుకుంటున్నాం. అద్భుతమైన స్వస్థతను మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాం. మీ కార్యములు జరిగించమని అడుగుకుంటూ దేవా మీకు వందనాలు. దేవా మీకు వందనం చేస్తున్నాం. కొండల తట్టు మా కనులు ఎత్తుచున్నాము. మాకు సహాయం ఎక్కడి నుంచి లభించును? మాకు సహాయము మీ వలనే కలుగుతుంది. మీ దగ్గర నుంచి, పరలోకం నుంచి, సియోన్ నుంచి మాకు సహాయం కలుగుతుంది. 3వ ఆకాశం నుంచి మీరు మాకు సహాయాన్ని అందించేటువంటి దేవుడు కనుక, ఆకాశపు వాక్యళ్ళు విప్పి పటజాలను విస్తారమైన దీవెనలు అనుగ్రహించే దేవుడు కనుక ఈ సమయంలో మీ వైపు చూస్తున్నాం. మా పరమ యజమానుడా, ప్రతి జీవి యొక్క కోరికను తీర్చే దేవుడివి. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడివి కనుక నీ వైపు తప్ప మేము ఎవరి వైపు చూడగలం ప్రభువా? అయ్యా మా కోట, కొండ, మా దుర్గము, మా శైలము, మా శృంగము, మా సర్వస్వము నీవే.
కనుక నీ వైపు చూస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమం వింటున్న వారందరినీ మీరు దీవించమని ప్రభా, ఈ మాటల ద్వారా అయ్యా మమ్మల్ని దర్శించండి ప్రభా. మా హృదయాలు తాకిడికి, రాపిడికి, స్పర్శకు, దైవికమైన స్పర్శకు గురవుటకు సహాయం చేయమని అడుగుకుంటూ సకల ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న దైవజనులు ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు నేను ప్రభువుని ఎంతగానో మయంపరుస్తున్నాను. మీరు చేసేటువంటి పరిచర్య గొప్పది. మీరు ఇండిపెండెంట్గా చేయొచ్చు, ఏదైనా సంస్థలో కలిసి చేయొచ్చు, ఏదైనా ఫెలోషిప్ ఏదైనా కావచ్చు. అయినప్పటికీ మీరు జరిగిస్తున్నటువంటి సేవ వాక్యపు విత్తనాలు తీసుకొని ఒక విత్తువాని వలె మీరు బయటికి వెళ్ళి జరిగించేటువంటి సేవ అద్భుతమైన సేవ. ఆ సేవ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి. సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరములు, అనగా అక్షరార్థంగా వారి పాదాలు అందంగా ఉంటాయని కాదు, కానీ దాని అర్థం వారి నడక, వారి జీవన విధానము, సువార్త ప్రకటించే వారి జీవన విధానాన్ని దేవుడు సౌందర్యవంతంగా లేదా శృంగారభరితముగా అనగా చక్కగా అద్భుతంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సేవలో ఆర్థికపరమైన స్థితిగతులు చూసి కుంగిపోవద్దు. ధైర్యంగా సేవ చేయండి. ప్రభు వైపు చూడండి. ప్రభు మనకు వనరులు అనుగ్రహిస్తాడు. యెహోవా ఈరే. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాముకు అనుగ్రహించిన దేవుడే. ఏమీ లేని చోట, అవకాశాలు లేని చోట దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. అలాగైతే అవకాశాలు లేని చోట నీకు పరిచరణ ఇస్తాడు. అవకాశాలు లేని చోట ఆత్మల్ని ఇస్తాడు. అవకాశాలు లేని చోట ఆర్థిక వనరులు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలను ఒక దైవజనుడిగా నేను పలుకుతున్న ఈ మాటలను ప్రవచనాత్మకమైన మాటలుగా మీరు భావించి, మీరు ఆమెనని చెప్పినా చెప్పకపోయినా ఈ మాటలను అంగీకరించి దేవుని స్తుతించాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మన నమ్మకానికి, అనగా మన ఫెయిత్కి, మన విశ్వాసానికి, మన విశ్వాస జీవితానికి, మనలో ఏర్పడినటువంటి విశ్వాసానికి ఆధారాలేంటి, బేస్ ఏంటి? What is the biblical base for our belief in Christ? క్రీస్తులో మనం ఉంచినటువంటి, మనకు ఏర్పడినటువంటి విశ్వాసం యొక్క కారణాలేంటి? వై we believe? What is the reason for our belief? అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మనం ఆలోచించిన విషయాలు, ఒక సహవాసం ద్వారా మనకు నమ్మకం కలుగుతుంది. సహవాసం అంటే ఏదో సంస్థను గురించి నేను మాట్లాడేది, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడలేదు, కానీ పరిశుద్ధులతో, తోటి దైవజనులతో, తోటి భక్తులతో ఉన్నటువంటి ఫెలోషిప్ను గురించే నేను మాట్లాడుతున్నాను. రెండో విషయము, సత్యము ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. సత్యము యొక్క ప్రకటన ద్వారా, లేదా సత్యము బోధించబడడం ద్వారా ఒక అనగా వాక్య ప్రకటన ద్వారా, సత్య స్వార్థ ద్వారా విశ్వాసము కలుగుతుందని. మూడోది, సత్క్రియ ద్వారా, ఒక మంచి పని ద్వారా, మంచి కార్యం ద్వారా, యేసు ప్రభు చేసేటువంటి కార్యాల ద్వారా, అనగా సూచక్రియ, అద్భుతం అనేది అది ఘనీభవించినటువంటి సువార్త. అనగా ద మిరకల్ ఆర్ ఎ సైన్ ఆర్ ఎ వండర్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఎ క్రిస్టలైజ్డ్ గాస్పల్. అది ఘనీభవించినటువంటి సువార్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్ళు అనేవి లిక్విడ్ ప్రేయర్స్ అని ఒక భక్తుడు అన్నాడు. అనగా కన్నీళ్ళు అనేవి ద్రవరూపమైనటువంటి ప్రార్థనలు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే సూచక క్రియలు అనేవి, దే ఆర్ ద సాలిడ్ ఫార్మ్ ఆఫ్ ద గాస్పల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ మూడో విషయం, మనం సత్క్రియ ద్వారా, సత్క్రియ అనగా పుణ్యకార్యము, అనగా యేసు ప్రభు సిలువలో చేసినటువంటి బలియాగం, యేసు ప్రభు యొక్క ప్రాణార్పణ, ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ or the sacrifice of Jesus Christ on the cross. దేవుని స్తోత్రం. It creates belief in us. దేవుని స్తోత్రం. నాలుగో విషయాన్ని మనం ఆలోచించాము, సాక్ష్యము ద్వారా. యోహాను చెప్పినవన్నీ సత్యమే. యోహాను ఏం అబద్ధాలు చెప్పలేదు. యోహాను తన గురించి తాను చెప్పుకున్న మాటలు కాదు, కానీ యోహాను తన తర్వాత తన వెనుకాల వచ్చేటువంటి మెస్సియా, అనగా యెషూవా మెస్సియా. యెషూవా అంటున్నప్పుడు గ్రీకు భాషలో ఈ పదమే కానీ కొత్త పదం అనేది భావించొద్దు. స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్ ని గురించి చెప్పిన మాటలు సత్యమే అని అన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము చివరి వచనములో ప్రజలకి యేసు ప్రభు మీద నమ్మకం కలిగింది. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు అని రాయబడింది. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం ఆలోచించబోయేటువంటి విషయము యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter verse 4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ అతడు తన సొంత
గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. వెలుపలికి నడిపించిన కొన్నిసార్లని కాదు, వెలుపలికి నడిపించిన అప్పుడప్పుడని కాదు, వెలుపలికి నడిపించినప్పుడల్లా, వెలుపలికి నడిపించిన ప్రతిసారి. 4వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అండ్ వెన్ హీ హ్యాస్ బ్రాట్ అవుట్ ఆల్ హిస్ షీప్, తన మందలోని ప్రతి గొర్రెను బయటికి తీసుకొచ్చినప్పుడు. సరేలే, కొన్ని ఇంట్లో ఉంటే ఉన్నాయిలే, కొన్ని మందలో ఉంటే ఉన్నాయిలే, కొన్ని లోపల ఉంటే ఉన్నాయిలే అని కాదు. When he has brought out all his sheep, he walks ahead of them. వారికి ముందుగా, వాటి కళ్ళ ఎదుట ఆయన ముందుగా. ఇవి ఆగిపోయినాయి, బయటకు వచ్చాయి, కానీ ఆగిపోయాయి. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో కాపరి మైండ్లో ఉన్నటువంటి ప్రణాళిక చొప్పున, అకార్డింగ్ టు ద ప్లాన్, అకార్డింగ్ టు ద మ్యాప్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద షెపర్డ్, ఆ కాపరి యొక్క మనసులో ఉన్నటువంటి ప్రణాళికను బట్టి కుడికి వెళ్ళాలో, ఎడమకి వెళ్ళాలో, నేరుగా వెళ్ళాలో, అలాగే వెనక్కి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఈ 4 దిక్కులో, 4 డైరెక్షన్లో ఎక్కడికైనా. నిన్న అక్కడికి వెళ్ళాం, ఈరోజు ఇటు వెళ్దాం, నిన్న అటు వెళ్ళాం, లేదా మొన్న అటు వెళ్ళాం, పచ్చిక సరిగా లేదు, లేకపోతే సరైన మేత లేదు, సరైనటువంటి జలములు లేవు, కనిపించలేదు, కనుక వేరొక డైరెక్షన్. కాపరి చుట్టుపక్కల పరిసరాలు, అడవులు, అరణ్యాలు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాల గురించి, ఆ ప్రకృతి గురించి, వీటి గురించి చక్కటి అవగాహన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ అవగాహన తాను అద్భుతంగా పనిచేయడానికి సహకరిస్తుంది. దేవుని సేవకులమైన మాకు దేవుని వాక్య జ్ఞానము అద్భుతమైన పరిచర్య చేయడానికి సహకరిస్తుంది. దేవుని వాక్య జ్ఞానము లేనప్పుడు 28 సంవత్సరాలుగా దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పటికీ కూడా ఇందులో ఇంకా విద్యార్థిగా నేను కనబడుతున్నాను. బోధిస్తున్నప్పటికీ కూడా నేను విద్యార్థినే, ఇంకనూ నేర్చుకుంటూ ఉన్నాను. నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. బైబిల్ అనేది ఒక మహాసముద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, మన టైటిల్ ముందుగా నడుచువాడు, ముందుగా వెళ్ళువాడు, ముందుగా నడుచువాడు. ముందుగా నడుచువాడు అన్నప్పుడు ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనము. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, రాత్రి అగ్నిలోను, రాత్రి అగ్నిలోను, పగలు మేఘములోను. రాత్రి అగ్నిలోను అంటున్నప్పుడు ఫైర్లో ఉన్నప్పుడు, అనగా అగ్ని స్తంభములో, పిల్లల ఫైర్లో ఉన్నప్పుడు, పగలు మేఘములోను, పగలు మేఘములోను మీకు ముందర నడిచిన, మీకు ముందర నడిచిన దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచారని కాదు, విశ్వాసం ఉంచలేదు. నేను చదువుతున్నాను. రాత్రి అగ్నిలోను, రాత్రంతా అగ్నిలోను, కాలేటువంటి అగ్ని కాదు, వెలుగునిచ్చేటువంటి అగ్ని. రాత్రంతా అగ్నిలోను, పగలు మేఘములోను, కారు మేఘములోను, నల్లటి మేఘములోను, అనగా నీడనిచ్చేటువంటి మేఘములోను, సూర్యుడి నుంచి మరుగు చేసేటువంటి మేఘములో, అనగా అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్గా పడకుండా అడ్డుకునేటువంటి ఓజోన్ పొర అని నేను అనలేదు. అలా పొరలుగా అంతరిక్షములో ఉన్నటువంటి మేఘాలు. అక్కడ రాయబడిన మాట, పగలు మేఘములోను, మేఘస్తంభములోను. 2 స్తంభాలు, అగ్నిస్తంభం, మేఘస్తంభం. అగ్నే స్తంభంగా మారింది, మేఘమే స్తంభంగా మారింది. అగ్నే స్తంభముగా మారి వెలుతురునిచ్చింది, చీకటిని తరిమింది. మేఘమే స్తంభంగా మారి నీడనిచ్చింది. ఇలాగా పగలు రాత్రి, పగలు రాత్రి, వారు ప్రయాణించినా ప్రయాణించకపోయినా. ఇక్కడ రాయబడిన మాటలు, రాత్రి అగ్నిలోను, పగలు మేఘములోను మీకు ముందర నడిచిన. స్తోత్రం, హల్లెలూయా. మీకు ముందర నడిచినటువంటి మీ దేవుడైన యెహోవా దూత యందు అని కాదు, మీ దేవుడైన యెహోవా యందు, మీ దేవుని యందు, మిమ్మల్ని పిలిచిన దేవుని యందు, మీకు ధర్మశాస్త్రమును అనుగ్రహించిన దేవుని యందు, మీ దగ్గరికి మోషేను పంపించిన దేవుని యందు, మీకు మోషే ద్వారా రాతి పలకలు పంపినటువంటి దేవుని యందు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచలేదు, మీరు దేవుని నమ్మలేదు. మీకు ముందుగా నడిచాడు ఆయన. స్తోత్రం. అగ్నిస్తంభంలోనూ మేఘస్తంభంలోనూ ఉండి, తానే ఉండి, వాటిలో ఉన్నప్పటికీ అదృశ్యంగా ఉండి, మండుచున్న పొదలో ఉన్నప్పటికీ ఆయన అదృశ్యుడిగా ఉండి, ఆయన ఎక్కడైనా దృశ్యుడిగా ఉండగలడు, అదృశ్యుడిగా ఉండగలడు. స్తోత్రం. ఆయన స్వరూపము మరుగైనప్పటికీ ఆయన స్వరము మరుగై ఉండలేదు, స్వరం వినబడుతూ ఉంది. మండుచున్న పొదవ దగ్గర అదే జరిగింది, మేఘస్తంభంలో అదే జరిగింది, అగ్నిస్తంభంలో అదే జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో మనం గమనిస్తే, స్తోత్రం,
ప్రాకారములను పడగొట్టువాడు, ప్రాకారాలని పడద్రోసేవాడు, పడగొట్టేవాడు, వారికి ముందుగా ఎరికో ప్రాకారాల్ని పడగొట్టినట్లుగా పడగొట్టేవాడు. ప్రతి ప్రాకారాన్ని, అపవాది యొక్క ప్రాకారాన్ని, నీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతి ప్రాకారాన్ని పడగొట్టువాడు. వారు పడగొట్టి దాని ద్వారా పోదురు. ఆయన మీకు ముందుగా పోవును, ఆయన మీకు నడుచును, ఆయన మీకు ముందుగా నడుచును. హీ వాక్ బిఫోర్ యూ. హీ ఈస్ ద డెస్ట్రాయర్ ఆఫ్ ది వాల్స్. స్తోత్రం. గోడల యొక్క, అడ్డుగోడల యొక్క, అడ్డు బండల యొక్క పడద్రోయబడేటువంటి వాడు ఆయన. అడ్డగించేటువంటి బండలను అడ్డగించేవాడు, పగలగొట్టేవాడు, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలను విరగొట్టేవాడు. చెప్పబడిన మాట మరలా చదువుదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రాకారములను, ప్రాకారమును కాదు, ప్రాకారములను పడగొట్టువాడు. ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకు ముందుగా వెళ్తాడు. దేవుడు ముందుగా వెళ్ళినటువంటి వాడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ద్వితీయోపదేశకాండం 1:33 అదే చదువుకున్నాం. వారికి ముందుగా పోవును. స్తోత్రం. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. చుట్టి తిరిగిపోతారని కాదు, గుమ్మమును పడగొట్టి దాన్ని దాటిపోతారు. స్తోత్రం. వారి రాజు వారి రాజు అయినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి వారికి ముందుగా రాజు నడుస్తాడు. అనగా ఫరో రాజు ముందుగా నడుస్తాడని కాదు, నెబుకద్నెజర్ రాజు ముందుగా నడుస్తాడని కాదు, దావీదు రాజు, సౌలు రాజు, లేకపోతే ఇంకా ఏదో రాజు ముందుగా సొలొమోను రాజు ముందుగా నడుస్తాడని కాదు. వారి దేవుడైన యెహోవా వారికి ముందుగా నడుచును. ఆయన రాజు లాంటి దేవుడు, అనగా అధికారము చేయగలిగిన దేవుడు, అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన వారికి ముందుగా పోతాడు. సరే, దేవునికి స్తోత్రం. నేను గొర్రెల బడికి తీసుకొని వస్తాను. రాత్రంతా మందలో ఉన్నటువంటి, రాత్రంతా దొడ్డిలో ఉన్నటువంటి ఆ గొర్రెల్ని ఉదయం అయ్యేసరికి నేను బయటికి తీసుకొని వస్తాను. బయటికి తీసుకుని వచ్చినప్పుడల్లా నేను ముందు నడుస్తాను. అనగా ప్రమాదం ఏదైనా జరిగితే ముందు గొర్రెలకు కాదు కానీ ముందు కాపరికి జరుగుతుంది. కాపరి తీవ్రమైన పోరాటం చేస్తాడు. గొర్రెలు పోరాడలేవు, పోరాడతాయి కొంత మటుకే. కానీ గొర్రెల కన్నా అద్భుతంగా పోరాడగలిగింది కాపరి. గొర్రెల కన్నా దావీదు చక్కగా పోరాడి సింహమును గొర్రెలు జయించలేవు, ఎలుగుబంటిని గొర్రెలు జయించలేవు. కానీ దావీదు మాత్రం ఈ శత్రువు పంపినటువంటి జంతువులు రెండింటిని, ఈ 2 మృగాల్ని ఆయన చంపేశాడు. ఒక దావీదు అంత శక్తి గలవాడైనప్పుడు తన ఆత్మీయ ప్రయాణాన్ని, తన సింహాసనం వరకు సాగేటువంటి ప్రయాణానికి అడ్డుగా నిలబడినటువంటి గొల్లియాతుని, మన ఆశీర్వాదాలకి అడ్డుగా నిలబడేటువంటి గొల్లియాతులు ఉంటారు. మన ఆశీర్వాదాలకి అడ్డుగా నిలబడేటువంటి గోడలు ఉంటాయి. అడ్డుగోడలాగా నిలబడేటువంటి గొల్లియాతునైనా కానీ ఆయన పడద్రోయగలడు. ఆయన ముందుగా నడుచువాడు అన్నప్పుడు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 10:32 మనం గమనించినట్లయితే, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళుచున్నారు. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి. Jesus and his disciples were on the road that went up to Jerusalem, and Jesus was leading them forward. The disciples were filled with wonder and amazement at his bravery, but those following along with them were very afraid. As they approached the city, he took the 12 aside privately and told them what was going to happen. సరే, ఇక్కడ రాయబడిన మాటలు ఆయన యొక్క ధైర్యానికి ఆశ్చర్యపడ్డారు. ముందు నడవడం అంటే ధైర్యం కావాలి. పిరికివాడు ముందు నడవలేడు. యెరూషలేముకు వెళ్ళే యాత్రలో ముందుగా నడిచాడు. ఒక 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు యెరూషలేము ప్రయాణంలో శిష్యులతో కలిసి నడిచాడని కాదు, శిష్యులతో కలిసి బయలుదేరాడు. కానీ శిష్యుల కన్నా ముందుగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆహబు, ఏలియా కలిసి బయలుదేరుండొచ్చు, ఒకే సమయంలో బయలుదేరుండొచ్చు, అనగా కుందేలు తాబేలు టైపులో బయలుదేరుండొచ్చు. ఒకవేళ కుందేలులాగా మధ్యలో ఎక్కడైనా విశ్రమించుండొచ్చు ఆహబు. తాబేలులాగా తాను నడిచినప్పటికీ కూడా గమ్యస్థాన్ని, యెజ్రెయేలు గుమ్మాన్ని మొదట చేరుకుంది ఏలియా గారే. ఎందుకంటే యెహోవా దూతాలు, యెహోవా హస్తము అతన్ని బలపరిచింది. అతను బలపరచబడ్డాడు. ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు బలపరచబడితే గమ్యం చేరుకుంటావు.
ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు బలపరచబడితే రథములను గుర్రములను నువ్వు దాటి అధిగమించి వాటికన్నా ముందే ఈ విశ్వాసపు పరుగు పందెంలో ముందుకు వెళ్ళగలవు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది ఆయన యెరూషలేముకు ముందుగా వెళ్ళాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. Run and tell his disciples. Run and tell the disciples of Jesus Christ. Even Peter గారికి కూడా, పేతురు గారిని మినహాయించొద్దు, పేతురుని మినహాయించొద్దు, పేతురుకు ప్రాముఖ్యంగా చెప్పండి అన్నట్లుగా, that he is risen, he has gone ahead of you into Galilee and you will see him there just like he told you. ఆయన మీతో చెప్పాడుగా, ఆయన మరణానికి ముందే మీకు చెప్పాడుగా, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే చెప్పాడు కదా, ఆయన సిలువ వేయబడడానికి ముందుగా చెప్పాడు కదా. హీ హెస్ గాన్ అహెడ్ ఆఫ్ యూ టు ఇంటూ గలిలీ. రెండో విషయము, ఆయన గలిలయలోకి ముందుగా వెళ్ళాడు. అనగా దక్షిణ ప్రాంతం నుంచి, అనగా సౌత్ నుంచి నార్త్కి, దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతానికి ఆయన శిష్యుల కంటే ముందుగా వెళ్ళాడు, స్త్రీల కంటే ముందుగా వెళ్ళాడు. తాను వెళ్ళాల్సిన చోటు నిర్ణయించాడు, ఆ చోటును కలుసుకోమని చెప్పాడు. మనం అక్కడ కలుసుకుందామని అపాయింట్మెంట్ గలిలయలో ఇచ్చాడు. ఇన్సిడెంట్ యూదయలో జరిగినప్పటికీ కూడా అపాయింట్మెంట్ మాత్రం గలిలయలో. ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరగవచ్చు, కానీ అపాయింట్మెంట్ గలిలయలోనే జరుగుతుంది. సరే, దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలిలయకు ఆయన ముందుగా వెళ్ళాడు. ఒకటి యెరూషలేముకు ఆయన ముందుగా వెళ్ళాడు, రెండోది గలిలయకు ముందుగా వెళ్ళాడు. మూడో మాట లూకాసు సువార్త 24వ అధ్యాయము 28వ వచనం. లూకాసు సువార్త 24:28. ఇంతలో తాము వెళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది. చాలండి. వారు ఆ గ్రామానికి, ఎమాయు గ్రామానికి సమీపిస్తున్నప్పుడు ఏం జరిగింది అనేది రాయబడింది. యేసు ప్రభు వాళ్ళిద్దరిని కాదనుకొని వాళ్ళిద్దరిని వెనక్కు నెట్టి కాస్త ముందుగా వెళ్ళినట్టు, నేను ఇంకా కాస్త ముందుగా వెళ్ళాలి, మీ అంత మెల్లగా నేను వెళ్ళలేను, మీకన్నా వేగంగా వెళ్ళాలి అన్నట్టుగా. యాజ్ దే అప్రోచ్డ్ ద విలేజ్, జీసస్ వాక్డ్ ఆన్ అహెడ్ టెలింగ్ దెమ్ హీ వాస్ గోయింగ్ టు ఆన్ టు ఏ డిస్టెంట్ ప్లేస్. నాకు చాలా పెద్ద ప్రయాణం ఉందండి, చాలా దూరం వెళ్ళాలి అన్నట్టుగా జీసస్ వాక్డ్ ఆన్ అహెడ్, వారికి ముందుగా నడిచాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యేసు ప్రభు ముందుగా నడవడం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, ఆయన యెరూషలేముకు ముందుగా నడిచాడు. రెండోది, ఆయన గలిలయకు ముందుగా నడిచాడు. మూడోది, ఆయన ఎమాయు గ్రామానికి, ఎమౌస్ అనేటువంటి విలేజ్కి ఆయన ముందుగా నడిచాడు. నాలుగో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచవలెనున్నాను. నేను వెళుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడే ఉండి సిద్ధపరుస్తానని కాదు, మీకు దూరంగా ఉండి లేకపోతే సిద్ధపరుస్తానని కాదు, ఎక్కడో అజ్ఞాత ప్రదేశంలో ఉండి నేను సిద్ధపరుస్తానని కాదు. నేను పైకి వెళ్తున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. అనగా ఆయన పరలోకానికి మనకంటే ముందుగా వెళ్ళాడు. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి ప్రభు పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేముకు ఆయన ముందుగా వెళ్ళాడు. రెండోది, ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి గలిలయకు ఆయన ముందుగా వెళ్ళాడు. యెరూషలేముకు సమీపంగా ఉన్నటువంటి ఎమ్మాయికి ఆయన ముందుగా వెళ్ళాడు. మూడోది, ఆయన పరలోకానికి ముందుగా వెళ్ళాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. స్తోత్రం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీ కొరకు అనగా మన కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అనగా అడుగు జాడలను విడిచిపెట్టిపోయాడు, ఆ పాదముద్రలను విడిచిపెట్టాడు. అనగా నడిచిన విధానాన్ని, ఇలా నడవాలని చెప్పేటువంటి ఒక మోడల్ని వదిలిపెట్టి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ యు వర్ కాల్డ్ టు లివ్ దిస్ వే. ఇలా బతకాలి మీరు,
ఈ విధానంలో బతకాలి. బికాస్ క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ ఇన్ యువర్ ప్లేస్, లీవింగ్ యూ హిస్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు ఫాలో. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినప్పటికీ ఆయన వెళ్ళిన విధానం మాత్రం, దానికి సంబంధించిన జ్ఞాపకం మాత్రం, ఆయన జీవితం మన ముందు ఉండిపోయింది. ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉండిపోయినాయి అని భక్తులు. అనగా మన జీవిత అనుభవాల్లో, జీవన సమరంలో, జీవన సంగ్రామంలో ఆయన మనకన్నా ముందుగా వెళ్ళాడు. ఆయనకి ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్ళాడు. కాబట్టి మన బాధలేంటో ఆయనకు తెలుసు. ఆయన మనకు ముందుగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకంటే ముందుగా వెళ్ళి మన కోసం ఎవరూ లేనటువంటి చోట అడుగుజాడలు పడేటువంటి అవకాశం లేదు. కానీ ఆయన ముందుగా నడిచాడు. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్. చంద్రుని మీద కాలు మోపిన మొదటి భారతీయుడు, చంద్రుని మీద కాలు మోపినట్టు మొదటి వ్యక్తి అని ఇలా చెప్పుకుంటుంటారు. అలాగే ఎవరూ నడవని చోట యేసు మొదటగా నడిచాడు. ఇంతకుముందు అన్నాడు ఎవరు నడవని విధంగా యేసు నడిచాడు. యేసు ప్రత్యేకమైన వాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనకు ముందుగా నడుస్తాడు యేసు. గొర్రెలకు ముందుగా నడుస్తాడు యేసు. విశ్వాసులు అనేటువంటి, సేవకులు అనేటువంటి, శిష్యులు అనేటువంటి గొర్రెలకు ఆయన ముందుగా నడుస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన యెరూషలేముకు ముందుగా నడిచాడు. రెండవది, గలిలయకు ముందుగా నడిచాడు. మూడవది, ఎమ్మాయికి ఆయన ముందుగా నడిచాడు. నాలుగవది, ఆయన పరలోకానికి మనకంటే ముందుగా వెళ్ళాడు. ఐదవది, ఆయన జీవితంలో వేరు మజిలీల గుండా వెళ్ళినప్పుడు ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. మనం అనుభవిస్తున్నవన్నీ ఆయన ముందుగానే అనుభవించాడు. మనం అనుభవిస్తున్న నొప్పి, వేదన, బాధ, లేకపోతే బెట్రయల్, లేకపోతే అప్పగింత, ఇవన్నీ ఈ అనుభవాల గుండా ఆయన ముందే, జీవితానుభవాల గుండా ఆయన ముందుగా వెళ్ళాడు. జీవన అనుభవాల గుండా ఆయన ముందుగా వెళ్ళాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి స్తోత్రం. అందరం తల ఉంచుతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకన్నా ముందుగా వెళ్ళిన దేవుడివి, మాకన్నా ముందు నడిచిన దేవుడివి. యెరూషలేముకైనా, గలిలయకైనా, ఎమ్మాయికైనా, పరలోకానికైనా, జీవన అనుభవాలైనా మాకన్నా ముందుగా వెళ్ళారు. కనుక మాకు కొన్ని గుర్తులు, కొన్ని అడుగుజాడలు మిగిలే, వాటిలో నడిచేటువంటి మాకు అవకాశం ఉంది. దారి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తూ, ముందుగా నడుస్తున్న నీ వైపు చూస్తూ, నీ అడుగుజాడలు నడుస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.